తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సార్ను మహారాష్ట్ర గవర్నర్ గా పంపిస్తే తెలంగాణ కొత్త గవర్నర్ గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తున్న శివప్రతాప్ శుక్లా సార్ను రాష్ట్రపతి మేడం నియమించింది. ఇవాళ ఆ సార్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిండు. కాకుంటే తెలుగులో చేసుడే మస్తు ప్రత్యేకం. ప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్ గా నా బాధ్యతలు శ్రద్ధతో నిర్వహిస్తానని నా పూర్తి సామర్థ్యం మేరకు రాజ్యాంగాన్ని మరియు చట్టాన్ని పరిరక్షిస్తానని సంరక్షిస్తానని కాపాడుతానని తెలంగాణ ప్రజల సేవలో ప్రజల సంక్షేమం కోసం నిరంతరం అంకితం అవుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్ సింగ్ సారు తెలంగాణ కొత్త గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా సార్ తోని లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించిండు. కాకుంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ లో పుట్టిన శివప్రతాప్ శుక్లా సారు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసి అందరూ నోరెళ్లబెట్టేటట్టు చేసిండు. కొంతమంది మాతృభాషలో మాట్లాడడానికి నామోషిగా ఫీల్ అవుతారు. కానీ కొత్త గవర్నర్ సార్ మాత్రం ఆయన మాతృభాష కాకుండా తెలుగు ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిండు కాబట్టి ఇక్కడి ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేయాలని ప్రమాణ స్వీకారాన్ని కూడా తెలుగులో చేసి ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు కట్టుబాట్లను కాపాడుతానని మొదటి రోజే చెప్పిండు అన్నట్టు. రోమ్ నగరానికి పోతే రోమన్ లెక్కనే ఉండాలన్నట్టు తెలుగు మాట్లాడే ప్రజల దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక్కడి భాషలనే మాట్లాడి ఇక్కడ ప్రజల గవర్నర్ అనిపించుకోవాలన్నట్టుగానే చేసి అందరి చేత సూపర్ అని తట్టి చేసిండి గవర్నర్ సారు. మరిగా ఈ గవర్నర్ సార్ ను చూసైనా మన భాష యాసను గౌరవించుకోవాలని దాన్ని కాపాడుకోవాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీకెంచి గెలిచి చేతి పార్టీలకు పోయిందని 10 మంది ఎమ్మెల్యేల మీద స్పీకర్ సార్ కు కారు పార్టీ ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ ఇచ్చిండ్రు కదా. ఇక 10 మందిలా ఇప్పటికే 8 మంది అనర్హత పిటిషన్లను స్పీకర్ సార్ కొట్టేసి వాళ్ళంతా కారు పార్టీలోనే ఉన్నారని తీర్పిచ్చిండు. ఇవాళ ఎమ్మెల్యే దానం నాగేందర్ కడియం శ్రీహరి సుతం పార్టీ మారలేదని వాళ్ళ మీద అనర్హత ఇయ్యకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు క్లీన్ షీట్ ఇచ్చిండు. మరి ఈ తీర్పు మీద ఆ ఎమ్మెల్యేలు కారు పార్టీ లీడర్లు ఏమంటున్నారో అరుచుకోవాలి కదా. చలో పాండ్రి. మరి ఎమ్మెల్యేల మీద వేసిన అనర్హత పిటిషన్లు స్పీకర్ సార్ కొట్టేసినాక ఎమ్మెల్యే కడియం శ్రీహరి సార్ దగ్గరికి పోయి ఈ ముచ్చట గురించి అడిగితే మీ అనర్హత పిటిషన్ సరైన గ్రౌండ్స్ మీద మీరు వేయలేదు. ఏవైతే నిరోధక పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నదో దాన్ని అట్రాక్ట్ చేసే సెక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ప్రాపర్ వేలో మీరు పిటిషన్ వేయలేదు. అందుకే మీ పిటిషన్ కొట్టుకుపోయింది. ఇన్నరా కారు పార్టీ వాళ్ళు పార్టీ మారినోళ్ళ మీద పిటిషన్ చక్కగా వేయలేదట. గందుకే ఆ పిటిషన్ కొట్టుడు పోయిందట. సరేగాని మీరు పార్టీ మారిర్రు, సర్పంచ్ ఎన్నికల్లా మున్సిపల్ ఎన్నికల్లా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపేయడానికి కోసం పనిచేసిరని కారు పార్టీ లీడర్లు అంటున్నారు కదా సారు అని అడిగితే నేను ఇవాళ కేసీఆర్ ను సూటిగా అడుగుతున్నా. ఆనాడు నువ్వు చేసింది పొరపాటని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు. తక్షణమే నేను నా ఎమ్మెల్యే పదవికి నైతికలు కట్టుబడి నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. అందరం ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం. సరే వాళ్ళ లెక్క ఓకే గాని ఇంతకు మీరు ఏ పార్టీలు ఉన్నారు సార్ అని అడిగితే నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా దూరంగా ఉంటున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను. కడియం సారు ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నాడట. కాకుంటే ఆ పార్టీ ఇప్పుడు నచ్చుతలేదట. అందుకే ఆ పార్టీకి దూరంగా ఉండి కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నాడట. ఈ సారు ముచ్చట ఇట్లుంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు మనసుల మాట తెలుసుకుందామని మా రిపోర్టర్ అన్న పోయి అడిగితే ఏమంటున్నాడో ఈయనుండ్రి. సార్ ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీనిపైన మాత్రం బీఆర్ఎస్ అంటుంది ఇవాళ చీకటి రోజు స్పీకర్ నిర్ణయం పైన ఉంటుంది. ఎలా చూడాలి? ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు చీకటి రోజే. ఇప్పుడు ఎప్పుడైతే ఓడిపోయినప్పటి నుంచి వాళ్ళకు ఎప్పుడు కూడా చీకటి రోజుగానే ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏముండే మళ్ళీ ఇది అధికారం రావాలని ఉండే. అధికారం రావాలంటే ఏం చేయాలి? ప్రజలతో మమేకమై ఉండాలి. ప్రజా సమస్యలు మనే అనుకొని భావించాలి. మీరు ఒక్కరు శాసనసభ్యుడిని గౌరవించలేదు, ఎమ్మెల్యేని గౌరవించలేదు. ఎమ్మెల్యే అంటే మీకు కాలిగొట్టుతో సమానంగా ఉండే ఒక ఎమ్మెల్యేకు మీరు ప్రాపర్గా ఇయ్యలేదు. ఈరోజు కేటీఆర్ గారు ఇలా మాట్లాడడం ఏంటి నాకు అర్థం కాదు. మరి ఆ రోజు మీరు మరి శ్రీనివాస్ యాదవ్కి ఎలా ఇచ్చారు మంత్రి పదవి? ఆ రోజు మీరు సబితా ఇంద్రెడ్డి గారికి మంత్రి పదవి ఎట్లా ఇచ్చారు? మీరు చేసే న్యాయం వేరే వాళ్ళు చేస్తే అన్యాయమా? మీరు దాన్ని జస్టిఫై చేసుకోగలుగుతారా? దానికి మీరు ఏం జస్టిఫై చేస్తారు చెప్పండి. మీరు అది జస్టిఫై చేస్తే ఇది కూడా జస్టిఫికేషన్ నేను ఇస్తాను. కాబట్టి నేను మా ఫండమెంటల్ రైట్ కింద నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేశాను. అది నా అధికారం. నా అధికారాన్ని నువ్వెవరో నిలదీయడానికి? అసలు మహేష్ రెడ్డికి ఏం సంబంధం, లేకుంటే కౌశిక్ రెడ్డికి ఏం సంబంధం? కేసీఆర్ గారు నన్ను ఎప్పుడైనా క్వశ్చన్ చేశాడా? నాకేమైనా ఎక్స్ప్లెనేషన్ అడిగాడా? అడగలేదు. వాళ్ళు అడగకుండా వీళ్ళు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేసేది ఏంది నాకు అర్థం కాలేదు. కాబట్టి ఏదేమైనప్పటికీ నా ఎక్స్ప్లెనేషన్ అనేది అఫిడేవిట్ ఇచ్చాను. మరి
చాలా నేను ఎట్లా అయ్యానో నా అఫిడేవిట్ ఇచ్చాను. నా అఫిడేవిట్ని స్పీకర్ గారి పరిగణలోకి తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే దానం నాగేందర్ సుతం కడియసీఆర్ లెక్కనే ఇదివరకు కారు పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వేరే పార్టీ వాళ్ళను కారు పార్టీలకు ఎట్లా తీసుకున్నారు, వాళ్లకు మంత్రి పదవులు ఎట్లా ఇచ్చిరని ప్రశ్నించిండు. అప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ అయితే నేను చేసింది కూడా కరెక్టే, అయినా కూడా నన్ను కేసీఆర్ ప్రశ్నించాలే గాని గీళ్ళెవరు నన్ను ప్రశ్నించడానికి అన్నట్టే మాట్లాడిండు. ఇక ఈ ముచ్చట్ల కేటీఆర్ గిట్లా మాట్లాడకొచ్చిండు. సన్మానం చేద్దాం అనుకుంటున్నాం స్పీకర్ గారికి, రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో, మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముంది అందులో విచారణ చేయడానికి? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యే పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయన తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్ లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు. ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్ కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ప్రజలు అన్ని చూస్తున్నారు, ఇది చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, పార్టీ ఫిరాయించిన వాళ్ళను 10 రోజుల్లోనే అనర్హత గురయ్యేటట్టు చేస్తామని రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని చెప్పిండు. ఇక రేవంత్ రెడ్డి ఏమో పార్టీ మారిన వాళ్ళను రాళ్లతోని కొట్టాలని అన్నాడు. ఇప్పుడు రాళ్లతోని రేవంత్ రెడ్డిని కొట్టాలనా రాహుల్ గాంధీని కొట్టాలనా అని కోపానికి వచ్చిండు ఇట్లా. మరిగా స్పీకర్ సారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టేసిండు గాని ఈ ముచ్చట సుప్రీంకోర్టులో కూడా ఉన్నది కాబట్టి పెద్ద కోర్టు ఏం చెప్తుందో చూడాలి. ఈ పార్టీ ఫిరాయింపు ముచ్చట్లా పంటలు వండియడానికి నీళ్లు లేక గోసపడేటోళ్ళు కొందరైతే నీళ్ళు ఎక్కువై పంటలు వండియలేక అవస్థ పడేటోళ్ళు ఇంకొందరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వార్త రెండో రకం రైతులది. మరి వాళ్ళు పడుతున్న అవస్థలేంది, ఏం కథ అనేది పురాగా అరుచుకుందాం పాండ్రి. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. కోనసీమ అనగానే కొబ్బరి చెట్లు, చుట్టుముట్టు నీళ్లు, పచ్చని ప్రకృతి అందాలనే అనుకుంటారు ఎవ్వలైనా. కానీ ఆ అందాల వెనకాల ఎన్నో కష్టాలు కూడా ఉంటాయనేది అక్కడ ఉన్నోళ్ళకు మాత్రమే తెలుసునుల్లా. అందుకే ఏండ్ల సంధి వాళ్ళు పడుతున్న కష్టాలు సర్కారు పెద్దలకే కాదు, కోనసీమ అనగానే సంబరపడేటోళ్ళకు చూద్దాం తెలవాలని ఈ వార్త మన జోరుదారులకు పట్టుకొచ్చినాం. మరి వాళ్ళ బాధ ఏందో ఈ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఈనుండ్రి. ఒక 20 సంవత్సరాల క్రితం వరకు కూడా చక్కని పంటలు పండేయండి. 20 సంవత్సరాలు నాటించి ముంపుకు గురయ్యి, అదిగో కనపడుతుంది చూడండి గోదావరి. ఆ గోదావరి నీరు మే నెలలో కూడా మీటర్ లోతు నీరు ఉండి చేలో ఆటలేదు, ట్రాక్టర్ దిగితే ఎక్కదు. ఆ రకంగా పొలాలు నాశనం అయిపోయినాయండి, బతుకు తెరువులు లేవు. అంతా ఎస్సీ వాళ్ళు ఈ భూములు పండక నానా కష్టాలు పడుతున్నాం, వలస వెళ్ళిపోతున్నారు. అందుకు మా యందు దయించి ఈ భూములు చెరువులు చేసుకుంటే, చేపల చెరువులు చేసుకుంటే చక్కని ఆదాయం వచ్చి మా జీవనోపాధి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. కష్టపడి 10 రూపాయలు సంపాదించుకోవాలనే వీళ్ళ ఆలోచన మంచిగానే ఉన్నది గాని చేపల చెరువులు చేసుకుందామంటే అక్కడోళ్ళే కొందరు అడ్డుపడుతున్నారట. చేపల చెరువులు వద్దు, పంటలే వండించుకుందామని అంటున్నారట. మరి ఆ సర్కార్ అధికారులే పంటలు వండించే మార్గం చెప్పలేకపోతున్నారు. ఇంకెక్కడ వ్యవసాయం చేస్తామని అంటున్నారు ఇల్లు. గోదావరి పాటపోట్లు వేయంగా ఆ నీళ్లు మొత్తం ఈ పొలాలలోనే ఉంటున్నాయట. ఎండాకాలంలో సుతం నడుముల వంటి నీళ్లు నిలిచిపోయేటాలకు 25 ఏళ్ల సంది వీళ్ళ భూములు మొత్తం ఉప్పు నీళ్లతోని బీడు వారిపోయినాయట. మా పొలాలన్నీ వ్యవసాయానికి అనుకూలంగా మారాలంటే డ్రైనేజ్ వ్యవస్థను సరి అయ్యాలి, లేకుంటే మా భూములను చేపల చెరువులుగా మార్చుకునేందుకు ఛాన్స్ ఇయ్యాలి. ఇప్పటికే చాలా మంది ఈ ఊరు నుంచి వలస పోయినరు. ఇట్లనే ఉంటే మిగిలిన వాళ్ళు కూడా వలస పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని అంటున్నారు అక్కడి ప్రజలు. మరిగా అధికారులు, లీడర్లు అక్కడ జనాలకు పాయిదాయే పని ముంగటేసుకుంటారో లేకుంటే వాళ్ళ బాధలు వాళ్ళు పడతారని చూసి చూడనాడు ఇడిచిపెడతారో చూడాలి. మరి రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. దొంగలంటే చీమ సిడుక్కుమనకుండా వచ్చిన పని కానిస్తారు. అలికిడి కాకుండా వచ్చి ఇంట్లోన్న సామాన్లను సదురుకోబోతుంటారు. సౌండ్ పొల్యూషన్ అంటే ఎలర్జీ అన్నట్టే సైలెంట్ గా వైలెంట్ పనులను చేస్తారు. పక్క పంటోళ్లకు కూడా వినబడకుండా తాళాలు పక్కున వలగొట్టి సొమ్ములు మాయం చేస్తుంటారు. కానీ గీడ అంతా రివర్స్ ఉన్నారోళ్ళ దొంగలు. దగ్గర చుట్టాలు లెక్క వల్కరించి పరేషాన్ చేస్తున్నారట. వాళ్ళ కథ ఎట్లున్నదో మీరు కూడా చూసి భద్రంగా ఉండుండ్రి. మరి తొండముద్రి ఊసరు వెళ్ళైనట్టు దొంగతనాలు చేసి దొంగ బడవేగాళ్ళు దోపిడి దొంగలుగా మారుతున్నట్టే కొడుతున్నది కదా. ఇయాల రేపు ఇండ్లకు హై సెక్యూరిటీ సిస్టంలు పెట్టుకుంటున్నారు. వాటిని వలగొట్టి లోపటున్న శక్తిని వృధా ఎందుకు చేసుకున్నాడని అనుకుంటున్నారో ఎట్లనో.
సీదా అద్దము రాత్రి సుట్టపోల లెక్కనే ఇంటికి వచ్చి పలకరిస్తున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లెల మాజీ సర్పంచ్ చెన్నయ్య ఇంట్లకు బద్మాషుగాలు గట్లనే జొర్ర చూసిండ్రు. చూడుండ్రి ఎట్లా తలుపు కొడుతున్నారో. ఒక్కడు కూడా చిన్నగా లేడు కదా మళ్ళా. చక్కదనాల మోకాలు కెమెరాల రికార్డు కావద్దని బగ్గనే కవరింగ్ చేసిండ్రు. బార్డర్ లోపలికి గోడ దుంకి అల్కగానే వచ్చిండ్రు. చేట్ల కత్తులు కూడా తెచ్చుకున్నారు. వచ్చిన పని అల్కగా కావాలని తెలివిగల ఉపాయమే వేసిండ్రు. తలుపు కొడితే ఇంట్లోనోళ్లే బయటికి వస్తారని సిగ్గు తప్పిన ఉపాయం బగ్గనే చేసిండ్రు. చెన్నయ్య ఇంట్లోకి పోయి తలుపు కొట్టిండ్రు. కానీ ఆడ హై సెక్యూరిటీ అల్లారాలు మోగటాలకు దొంగల గుండెలు గుబేలు మన్నాయి. అట్నే ఉంటే కథ ఎటమటం అయ్యేటట్టే ఉన్నదని ఆడ్నుంచి శంగో బిల్ల అనుకుంటా పరారైండ్రు. ఆయనతో ఆదమర్చి తలుపు తిత్తే అంతే సంగతి అయ్యేది. మరి జనాలు చూస్తున్నారు కదా దొంగలెట్లా మోపైండ్రు. అర్ధమరాత్రి ఎవరన్నా తలుపు కొడితే వెనక ముందు చూడకుండా తలుపులు తీశారు సుమి. కొంప కొల్లేరైతది. జరా ఎవ్వలు ఏందనేది ముందుగానే అరుచుకోండ్రి. ఏమంటున్నాం సరేనా? పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాల కదా. మరి పెద్ద మనిషి ఏ ముచ్చట పట్టుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందే సంగతి? నేనెవ్వరు నువ్వు నేను ఒక పార్టీ మనసులవా కాదా? ఇవాళ నన్ను పార్టీ ఆఫీసులోకి రానియకుంటే ఆగబడతాను అంటే ఇది ఏం పద్ధతి అన్నట్టు? ఇదేనా ధర్మం? ఇదేనా న్యాయం? అసలు మిమ్మల్ని న్యాయం గురించి అడుగుడు మాది బుద్ధి తక్కువరా? న్యాయాల గురించి నువ్వే చెప్పాలి ముసలోడా. ఇంతకు మీ పంచాయతీ దేనికోసమో అది చెప్పు. అరే నేను మా పార్టీ ఆఫీస్ లోపలికి పోతాంటే వీడు వద్దని ఆగబడతాను పిల్లాయించడం ఇదేనా పద్ధతి? ఏంది? అవును, పార్టీ ఆఫీస్ అన్నప్పుడు ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు ఎవ్వరైనా వస్తారు. అసంటప్పుడు మా ముసలోని ఎందుకు రానిత్తలేరన్నా అది చెప్పు. ఏం మాట్లాడదాం? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మా కార్ పార్టీ ఆఫీసులకు ఎందుకు రాడుతా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నేనారా? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఏం మాట్లాడతాను నువ్వు? ఏ ఊక సిగ్గు తప్పిన ముసలోడా. మెడలో కాంగ్రెస్ పార్టీ కండు వేసుకొని మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనా అంటున్నావేందే? పచ్చకారుదా ఏం మాట్లాడుతావు నువ్వు? నీకు ఎట్లా ఉపడుతున్నాయి? కళ్ళు చక్కగా ఉపడుతున్నాయా? ఇది కాంగ్రెస్ పార్టీ కండువా? ఇది స్వచ్ఛమైన అచ్చమైన కారు పార్టీ గులాబీ కండువా. దీన్ని పట్టుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీ కండువా అని ఎట్లా మాట్లాడతావే? అరే తిమ్మిని బమ్మిని తిమ్మి చేసినందుకు మీకు కొద్దిగా సిగ్గు శరం అనిపిస్తలేరా? ఇది అర ధర్మం? ఇది అర మీరు చేసే రాజకీయం? ఓ నీ అవ్వ, నీ మెడల 3 రంగుల కాంగ్రెస్ కండువా గంత మంచిగా కనిపిస్తుంటే నువ్వేమో దాన్ని కారు పార్టీ గులాబీ కండువా అంటవేంది ముసలోడా? కొంపదీసి పొద్దుగాల తగిన పాస్కాలు ఇంకా దిగలేదా ఏంది? పాసికాలు ఎవరు ఆయన పాస్ బల ముఖందా? అయినా నువ్వే ఫస్ట్ ఇచ్చేందుకు నీకేదో మర్యాద ఇచ్చేది. నేను అది వరకు కారు పార్టీనే ఉన్నా. కారు పార్టీ తరపునే సర్పంచ్ గెలిచిన. ఇప్పుడు నేను పార్టీ ఆఫీస్ లో పోతుంటే ఆపేందుకు నువ్వెవరిరా? నేను ఖచ్చితంగా కారు పార్టీలో ఉన్నా అని చెప్తానే ఉంటుంది. నన్ను ఆపుతావు ఎవరు నువ్వు? తోకమట్ట కానివి ఊసిపోయినవి. అరే నీకు పిచ్చి కుక్క గిట్ల కలిసిందా ముసలోడా? నువ్వు మొన్న సర్పంచ్ గా గెలిచినాక పోయింది కాంగ్రెస్ పార్టీకేనాయే. నీ మెడలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కండువేనాయే. ఇప్పుడు నువ్వు మళ్ళా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు గులాబీ కండువా, నేను కారు పార్టీలనే ఉన్నా అంటే ఎవరి చెవులలో పూలు పెడుతున్నా ముసలోడా? దౌడపోతే జరితే దయ్యం వదిలేల కుక్క చెవులు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను కారు పార్టీలో ఉన్నానంటే నువ్వు నమ్ముతలేవు కదా. ఇగో అంతలా అయితే మన ఊరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని అడుగుతా, నువ్వే అలా ప్రవీణ్ రెడ్డి పచారా. నేను ఆట ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నానే? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావే. వింటావా? ఇక ఇప్పుడు అది కాదు కానీ ఇప్పుడు నా మెడలున్న పార్టీ కండువా ఆట ఏ పార్టీగా? ఇది బీఆర్ఎస్ పార్టీ గులాబీ కండువా. విన్నావా? నేను ఖచ్చితంగా ఇప్పుడు కారు పార్టీలో ఉన్నా. నా మెడలో ఉన్నది కూడా కారు పార్టీ కండువనే. నేను కారు పార్టీ కార్యకర్తనే. అసలు నన్ను ఈ ఆఫీసర్కి ఎందుకు పోనీ బోడగున్నాడు? నిన్ను ఏమన్నాలో అర్థమైతలేదే తాత. మొన్నటికి మొన్న పక్కపొంటి పట్నంలో జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్ ప్రచారాలల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసినావు కాదే. మళ్ళా నువ్వు కారు పార్టీ కార్యకర్తనంటవేందే? కాదు 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 అయ్యో నాయనా, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదంచను. 100% నేను కారు పార్టీ మనిషిని, కారు పార్టీ కార్యకర్తను. ఇగో నా మెడలో ఉన్నది కారు పార్టీ గులాబీ కండువా. మళ్ళా మీరు అందరూ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అంటదేంది? ఇది కాంగ్రెస్ పార్టీ కండువా అంటదేంది? మీకేం పుచ్చింది? మీ కళ్ళల్లో ఏమన్నా పోయేది? నన్ను ఆఫీస్ లో పోతా. నేను అప్పటికి అనుకుంటూనే ఉన్నా ఇసొంటిది ఏదో జరుగుతుందని. ఇంకా నయ్యం ఆ కండువ మెడలేసుకొని జనాలలోకి పోయి ఇప్పటి లెక్కనే మాట్లాడావు. వాళ్ళంతా కలిసిదంతే ఎటు కాకుండా పోతావు ముసలోడా.
ఇదే నారా న్యాయం, ఇదే నారా ధర్మం. నేను కారు పార్టీలో సర్పంచ్ గా గెలిచిండ్రా, ఇప్పటికీ నేను కారు పార్టీలో కొనసాగుతా. నా మెడలున్నది కూడా కారు పార్టీ గులాబీ కండువా. ఇప్పుడు నన్ను పార్టీ కార్యకర్తలు కాదంటున్నారా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్పినా కూడా ఆయన మా పార్టీ కాదని చెప్పినా కూడా మీరు నమ్మరారా? ఈ ధర్మంలో మన్నుగొట్ట, ఇది మీకు న్యాయం కాదురా, న్యాయం తెలుతున్నా. ఎవరు చెప్పింది నమ్మాలి, ఎవరు చెప్పింది న్యాయం అనేది జనాలే చూసుకుంటారు. పెద్ద మనిషి 4 వద్దులు ఆగితే మళ్ళీ ఓట్ల నాటికి ఎవరి నాటకాలు ఏంది అనేది బయటపడుతుంది. అర్థపడని రాదు. న్యాయం ధర్మం నా వెనక మర్రున్నాక నన్ను ఎవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు కరాఖండిగా మళ్ళీ చెప్తారా మంచిగా ఇంకో, నా మెడలో ఉన్నది కారు పార్టీ గులాబీ కండువా. నేను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానా? నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే, నేను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్నే. ఎంటికలున్నమ్మా ఎన్ని జుట్లైనా ఎత్తదన్నట్టు తెగవాడున్నావు ముసలాడా. నువ్వు ఎన్ని శంకినేశాలు వేస్తావో ఏయ్, జనాలే చూస్తాన్లు. ఎస్, ఎన్ని వేషాలు అయినా వేస్తా, నన్ను ఎవరేం చేస్తారే. అయినా నేను ఇన్ని వేషాలు వేసినా కూడా జనాలకు నేనే మేలు చేస్తా అని అదే జనాలు నాకు ఓట్లు వేసి గెలిపించినప్పుడు నువ్వేదీ నన్ను ప్రశ్నించినందుకు, వాడెవడు నన్ను పార్టీ ఆఫీస్లో పోకుండా ఆగబెట్టేటందుకు మీరు ఎవరేం చేసుకోవాలి, కాలు తుప్పిరు కానీ నువ్వు వాడు చూసిండ్రానోళ్ళ మా ముసలోని బలిపెట్లున్నదో. సిగ్గు శరం ఇజ్జత్ ఈనం ఏమన్నా ఉంటే ఏ పార్టీలో గెలిచిందో అదే పార్టీలో ఉండి ప్రజల కోసం పనిచేయాలి. లేకుంటే ఆ పార్టీలో ఉంటే పనులు చేయలేకపోతున్నా కాబట్టి బాగా చెప్తాగా నేను వేరే పార్టీలకు పోయినా అని చెప్పాలి. అంతేగాని నేనేం మాట్లాడినా చెల్తది, ప్రజలు నేనేం చెప్పినా ఇంటారు అనుకుంటే జనాలకి ఛాన్స్ వచ్చినప్పుడు ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్తారు. కానీ ఇసొంటి నీతి తప్పినోళ్ళు రాజకీయాలలో ఉంటే మాత్రం కొత్తగా రాజకీయాలకు పోయేటోళ్ళు కూడా వీళ్ళని చూసి బుద్ధి తక్కువ పనులు చేసే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఎవ్వరు కూడా ఇట్లా తయారు కావద్దని కోరుకున్నాడు తప్ప ఏం చేయలేం. నాగులో నాగన్న ధరలిట్లా మండమట్టే, నాగులో నాగన్న ధరల మీద ధరలెక్కే, నాగులో నాగన్న. పొద్దుగాలనే అంచుకు మిగిలకుండా మెక్కింది, తిన్నది గిట్లా అరుగుతలేనట్టున్నది. దీనికి గా కట్టెలు ఎందుకు కొడుతుంది అసలు? బా, ఈ పొయ్యి మండుతనే లేదు కదా. అబ్బా, ఈ పొయ్యి మండతలేదు, పాడైతలేదు. ఈ బువ్వ ఎప్పుడు ఉడుకుతుందో నేను ఎప్పుడు తింటాను. ఊది ఊది నా కన్నులన్నీ పాడైపోతున్నాయి. వెనకటోళ్ళు ఎట్లా వండిరో ఏం ఓపికవంతులు ఈ పొయ్యి మీద కూర బువ్వలు. అర్థమైంది. నేను ఇటు ఆఫీస్కి రాగానే తుణకల కూర తెచ్చుకుని అనుకుంటున్నావు కదా. కట్టెలపై మీద నాటుకోడి గోలిస్తే కమ్మగుంటదా? కానీ నువ్వు నిన్న అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది. ఓ, నీ నోట్ల మండు కొట్టావు కదనే. కూర తెచ్చింది లేదు, నేను అండింది లేదు. మాపటికి బువ్వ వండుకుంటేనే గింత తిప్పలు పడుతుంటే నన్ను అట్లా అనేటందుకు నీ నోరట్లు వచ్చిందే. ఫీల్ అయింది చాలు గాని, ఆయన ఇంట్లో గ్యాస్ ఉండగా కట్టెలపై మీద వండుకుంటా నా మీద ఎందుకే కళ్ళు మండించుకుంటున్నా? నేను కండ్లు మండించుకుంటున్నా? నేను అప్పతట్లదానా? తునుకోల దూర గోలించుకొని నేను తింటానని నువ్వు మండించుకుంటున్నావే కండ్లు. నిన్ను గడ్లియాలంటేనే భయమే తల్లి. కయం పెట్టుకునేటందుకు రెడీగా ఉంటావు. అది సరే గాని ఆ కట్టెలు ఎందుకు కొడుతున్నావు? పొయ్యి మీద బువ్వ ఎందుకు అంటున్నావు? అది చెప్పు ముందుగాల. నీకేంది, తిన్నావు టిఫిన్ కట్టుకొని పోయినావు, గ్యాస్ ఒడిచింది ఇక్కడ, కడుపులో ఎలుకలు క్యారం బోర్డు ఆడుతున్నాయి, ఆకలి మండు పడుతుంది. ఈ పొయ్యి మండతలేదు, సత్తలేదు. ఆర్డర్ పెట్టుకొని తినకపోయినావు, తమరు కలబట్టే కదా. పూటకో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని ఆవురని తినుడు. అనుకున్నా, అటు తిరిగి ఇటు తిరిగి నా తిండి మీద పడతావని అనుకున్నా. అయినా నిన్నేం లాభం, ఆ టింగర్ ట్రంప్ చేసిండు ఇదంతా. నడుమిట్లా ఆ ట్రంప్ జోలెందుకే? ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాట నడుముండి అగ్గి కార్జ్యం పోయేవాటే ఆ పోషిగాడు. ఆ కొట్లాట చేయంగానే కదా మొన్నట్ల గ్యాస్ ధరలు పెరిగినాయి. ఆ నుంచి దిగుమతి చేసుకునే గ్యాస్ కూడా రాకుంటాయే. ఈ గ్యాస్ కొరతతోటి హోటళ్లు రెస్టారెంట్లు అన్ని మూతపడుతున్నాయట. నువ్వేమో బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినకపోయినావు అనబడితివి, బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తినకపోయినావు అనబడితివి. ఈకా నుంచి కట్టెల పోయే గతి మనకు. చూడు, ఇంట్లో వాడుకునే గ్యాస్ కేం తిప్పలుండేదే తల్లి. 100వ వంతుల 60వ వంతు గ్యాస్ నే మనం బయటకు వెళ్ళి దిగుమతి చేసుకుంటున్నామట. కడమ 40వ వంతు గ్యాస్ మన దేశంలోనే తయారవుతుందటనే. అందుకేనా సందుల సందు ఇట్లా వాడుకునే గ్యాస్ మీద 60 రూపాయలు పెంచిండ్రు సెంట్రల్ సర్కార్ వాళ్ళు. ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాడుకుంటా నడుమిట్లున్న దేశాల మీద బాంబులు వేసినట్టే ఉన్నది. ఇంతకు గ్యాస్ బుక్ చేసినావా లేదా? నీ అవ్వ, నేను తిన్నదరగక పొయ్యి ముట్టించి బువ్వ అనుకున్నావా అనుకుంటున్నావానే? మనం గ్యాస్ బుక్ చేసే టైం అయిందా? 20 దినాలు దాటింది కదా పోయినవనుక మనం గ్యాస్ బుక్ చేసి. అందుకే అంట వార్తలు చెప్పుడు కాదే, అప్పుడప్పుడు వార్తలు కూడా చూడే సుప్పనాతి ముఖందానా అని. ఇంతకు ముందుకు గ్యాస్ బుక్ చేసుకోవాలంటే 21 రోజులే పాత రూలు. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకోవాలంటే 25 రోజులట. ఇది కొత్త రూలు పెట్టిండ్రు.
చీముడు వస్తాంది ఊది ఊది తెలుసా నీకేం అర్థం అవుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాట చెయ్యంగా ఏడ చూసినా గ్యాస్ కష్టాలే చాలా అవుతున్నాయని అందరు ముందుగానే బుక్ చేసుకున్నారట. అందుకే 21 రోజు గడువును 25 రోజులకు పెంచింది కేంద్రం. గ్యాస్ బండ పబ్లిక్ నెత్తి మీద పడ్డట్టే ఉన్నది పో. ఆయన నువ్వు ఆ యూట్యూబ్ లలో అడ్డమైన వంటల వీడియోలు చూసుకుంటా ప్రయోగాలు చేయకపోతే గ్యాస్ సిలిండర్ కింద చెప్పు నడుస్తున్నా చెప్పు. అటు ఇటు తిరిగి నువ్వు నా మీన్నే ఏడువు. యూట్యూబ్ లా వంటలు చూసుకుంటా వంటలు వండినప్పుడు అబ్బా మంచిగా వండిన వేసేకుంతలా మంచిగా వండిన ఒక అమ్మ ఉందనుకుంటా అన్నిల దాంట్లో సగం నువ్వే బాగినావు కాదే. మందలియ వశంగా అదే తల్లి నిన్ను. బా ఈ కట్టెలపై మీద వండుడు నాతో కాదే అవ్వ. ఊపి ఊపి కండ్లన్నీ మండుతాయి. శతకోటి దళితురాలకు అనంత కోటి ఉపాయాలున్నాయి. అన్నం వండేటందుకు కుక్కర్ కొందాం, ఎండల పెనం పెట్టి కోడిగుడ్ల ఆమ్లెట్లు వేసుకుందాం. ఇవేమన్నా రోనిండాలు అనుకుంటానావా కోడిగుడ్ల ఆమ్లెట్ అయ్యా? అయినా 4-5 దినాలు ఆగితే సిలిండర్ బుక్ చేస్తాం కదా, ఇప్పుడు ఎందుకే గంత పర్షన్ అవుతున్నావు? పోయి కాడ కూర్చున్నా నాకు తెలుస్తుందా తిప్పలేందో. హాయిగా ఏసీ కింద ఆడతలు చెప్పుకుంటూ కూర్చున్నావు, నీదేం పోతాంది? అబ్బా నా అందం అయితే బూడికింది. ఇంత ఉప్పు కారం వేసుకొని నూనె పోసుకొని తింటా హాయిగా. అంటే నీ ఒక్కదాని కోసమే వండుకున్నావానే? షారెడ్ బియ్యం ఎక్కువ పెడితే నీ సొమ్మేం పోతుంది చెప్ప? నువ్వు వచ్చాక పోయి ఆరకుండా చూసుకుంటా, నువ్వు వచ్చినాక ఉఫ్ఫు 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 అనుకుంటా ఊరుకుంటా అనుకొని తిను. తునకల కూర వండుకొని తింటానన్నా నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసినావు కదా, అందుకే ఈ శకుంతల నీకు విధిస్తున్న శిక్షిదే. అవును గాని ఉగాదికి డ్రెస్ కొనియమని ఏదో అడిగినట్టున్నావు మొన్న, కొనియాలనా వద్దా? అక్క దొరికినా ప్లీజే అక్క ప్లీజే కొనియే. నా పతట్ల ముఖందాన నీకు పుణ్యం ఉంటదే ప్లీజే. కొనియాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఇంటికి అష్టకలా ఉఫ్ 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 అని ఊదుకుంటా బువ్వ కూర వండి పెట్టాలి, అంతే కదా వండి పెడతా. మరి ఇప్పుడేమో అన్నావు శిక్ష గిక్ష అని. ఓ అదా ఉట్టి అని అన్ననే గవాన్ని మనసులో పెట్టుకోకు. చెల్లెనై ఉండి అక్క కోసం గామాత్రం చేయనా చెప్పు? ఊది ఊది నా ఊపిరితిత్తులు పోయినా సరే ఈ 4 రోజులు పోయి కాడ నేనే కూర్చొని బువ్వ కూరలు అండి పెడతా. ఇగో ఇప్పుడు బియ్యం గడి పెడతాగు. నా డ్రెస్ అయితే మర్చిపోకు. ఏమంటా ఏంకి పెళ్లి సుబ్బుసాబుకు వచ్చినట్టు ఎక్కడ ఇజ్రాయెల్ ఎక్కడ ఇరాను ఆ 2 దేశాల కొట్లాట చేయంగా మన వంటింట్లో గ్యాస్ పై ముట్టేకుట అవుతుంది. ఇప్పుడు గ్యాస్ బండ కోసం కొద్ది లైన్లు కాదు పోండ్రి, హోటళ్లు రెస్టారెంట్లల్లా కట్టెల పొయ్యి పెట్టి వండుతాండ్రట బిర్యానీలు. వాళ్ళ కొట్లాట పాడైపోను. ఎప్పుడు ఆపుతారో ఈ పరిస్థితి ఇంకెంత తీవ్రమైతుందో. జెప్పు నా లొల్లి సలరాలని ఆ భగవంతుని గోరుకునుడు తప్ప ఏం చేసిర్లేదు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.